నాకున్న దాంట్లో నేను బ్రతుకుతా. నాకు నచ్చింది నేను చేసుకుంటా. ఆడి కాళ్ళు, ఈడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏ కారు, బిల్డింగు ఉంటేనే మనిషా? ఇప్పుడు ఏదో బెనిఫిట్ కోసం ఆడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాలా? నా వల్ల అవ్వదు. నేను చెయ్యను. నేను ఇలాగే ఉంటా. నాకు నచ్చినట్టే ఉంటా. నాకు నచ్చింది చేసుకుంటా. నాతో ఉన్నోళ్ళని నాకున్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటా. ఇలాంటి కబుర్లు చెప్తున్నావు కదా నువ్వు. నువ్వు నచ్చవు బయట. అబ్బే మినిమం అంటే మినిమం నచ్చవు. ఎందుకంటే ఇలాంటి కబుర్లన్నీ నిజాయితీగా ఉన్నోడు మొహమ్మద్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మొహమ్మద్ చెప్పేవాడు ఎవడు నచ్చినాడు చెప్పు? నువ్వు ప్రేమించిన పిల్ల దగ్గర నుంచి అంతెందుకు బాసు, నీ కొంపలో వాళ్ళే ఎదోకి పొగరు, ఏం చెయ్యలేక ఏం చేతకాక ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు అని మన ఇంట్లో వాళ్ళే గుచ్చి 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 చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్బాయిలు మంచిగా నిజాయితీగా ఉంటే నడవదు. మనకి తెలుసు అదంతా మనదే. అది మనమే ఇచ్చాడు అడిగి జాబు, మనమే జాగ్రత్తగా చిన్న మాట సాయం చేస్తే మన మీదే బ్రతుకుతున్నాడు. నీకు తెలుసా ఇంకో 2 సంవత్సరాల్లో మా తాత ఆస్తుంది, అది వచ్చేస్తుంది మనకి కోట్లో ఉంది. ప్యాంట్ ఎంత అనుకున్నావు నేను వేసుకున్నది? 7,000. టీషర్ట్ 6,000. బ్రాండెడ్ లేకపోతే మనకు గట్టి ఎక్కదరా అని ఇలాంటి కబుర్లు చెప్పేవనుకో, నీ జీవితం సూపర్ హిట్. నువ్వు తోపు తురుము. ఎప్పుడు బయట పడిపోయి ఈ బండారాలన్నీ ఎదబోతావు అనేది పక్కన పెడితే, ఈ సొల్లు కబుర్లు చెప్పిన రోజులు మాత్రం మొత్తం బయట సొసైటీ అచ్చిపోయి అసలు కుర్రోడంటే తీరడు, అమ్మ ఎప్పుడు చక్క 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 మెరిసిపోతూ ఉంటాడు జమ్లాగా. ఉండాలి, ఇలా ఉండాలి. మాయాలో ఉన్నాడు ఎందుకు ఏమన్నా అంటే ఏ సోచి చెప్తూ ఉంటాడు అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో చెప్తున్నాను, ఈ మనం మాట్లాడతాం కదా, నాకు నచ్చిందే చేసుకుంటా, నాకున్నది చాలు, నేను నాకు నచ్చినట్టే ఉంటా, నా టీషర్టు నా ప్యాంటు చూసి ఎవడో ఏదో అనుకుంటే నాకు సంబంధమే ఉంది అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక దయచేసి మీ మెంటాలిటీని మార్చుకోవద్దు. ఎందుకంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎవడి కోసం మనం బట్టలు వేసుకోక్కర్లేదు, ఎవడో ఏదో అనుకుంటాడని మనం నటించక్కర్లేదు. మనకు నచ్చినట్టు మనం ఉందాం నిజాయితీగా. నిజాయితీగా అంటే దాన్ని ఏమంటారు, నువ్వు వెళ్ళి ఒకటి దగ్గర పనికి వెళ్ళినప్పుడు ఆ పనికాడు ఎక్స్ట్రాగా 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 500 పనికి వెళ్ళావు నువ్వు, ఆడు బాగా చేసావు, నాకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు అనుకో, ఇంకో 100 తీసేసి వద్దు సార్ నేను 500కే మాట్లాడుకున్నాను పనికి అనేలా కాదు నిజాయితీ అంటే. మనసులో నీకు ఎలా బ్రతకాలనిపిస్తుంది, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు. దాని అమ్మ జీవితం చెప్తున్నాను, అసలు ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉండదు, ఆడి మెప్పు కోసం ఈడి మెప్పు కోసం బ్రతకాల్సిన అవసరం అస్సలే ఉండదు. మనకు నచ్చిన పిల్ల ఇవన్నీ అర్థం చేసుకుందనుకో ఉంటుంది, లేదా పోద్ది, దరిద్రం వదిలిపోద్ది. కొంపలో వాళ్ళు అర్థం చేసుకున్నారా చేసుకుంటారా, లేదంటే ఒకానొక రోజు రే నిజమే కదా ఇది కరెక్ట్గానే ఆలోచించాడు, ఇన్ని రోజులు అనవసరంగా ఈయన అపార్థం చేసుకున్నాము అనే రోజు కూడా వచ్చి తీరుతుంది. ఎందుకంటే అలాంటి రోజు రాకపోతే కనుక ఇక్కడ నిజాయితీ అనే పదం పుట్టుండదు. నిజాయితీ అనే పదం పుట్టింది కదా, పుట్టింది అంటే దాని గురించి ఎవడో ఎప్పుడో ప్రూవ్ చేస్తూనే వస్తున్నాడు. సో అది ప్రూవ్ అవుతూనే వస్తుంది కాబట్టి ఆ పదం ఇంకా వాడుకలో ఉంది. మన తమ్ముళ్ళు కూడా అందుకే అది పెట్టా, నిజాయితీగా ఉండే అబ్బాయిలు అవసరం లేదు ఇక్కడ. అమ్మాయిలకైనా అంతే, సరదాగా రంగురంగు షర్ట్లు వేసేసి మంచి డ్యూక్ బండి వేసేసి సర్ 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 మన సందులో 4 సార్లు తిరిగేసాడు అనుకో, ఆడి హీరో. అదే నువ్వు గళ్ళ చొక్కా వేసుకుని నార్మల్ సాదాసీదా ప్యాంట్ వేసుకుని, లేదు నాకు ఇదంటే ఇష్టం, నేను ఇది సాధిస్తాను, ఇది చేసుకునే లోపు ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను, నాకు 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 లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఊహించుకుంటున్నాను, నీతో ఇలాంటి కబుర్లు అవసరంలా. బండి ఎక్కించి 4 సార్లు గిర్ర తిప్పేసి అన్నీ వాడుకున్న తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఇసిరి పడదొబ్బేసే డ్యూక్ బండి ఎవరైతే వాడతారో అలాంటి వాళ్ళు కావాలన్నమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే చూశాను బేసిక్గా. ఎవడైనా సిన్సియర్గా వెళ్ళి చేసుకుంటానంటే నచ్చట్లా. హే బేబ్స్ వాట్సాప్, వీకెండ్లో సరదాగా పబ్కి వెళ్ళాలి, మనకి సాటర్డే పబ్కి వెళ్ళకపోతే బుర్ర పని చేయదు అసలు, ఈ అమ్మ జీవితం ఎన్ని రోజులు బ్రతుకుతాం ఎంజాయ్ చేయకుండా అనేవాడు ఎవడైతే ఉంటాడో, చిప్పావు ఏంటి మరీ హీరో కంటే ఘోరంగా ఉన్నాడు అని చెప్పి వీళ్ళకి ఆగదనమాట. ఇక ఆగదు, బండి ఎక్కుతారు పోతారు, మళ్ళీ ఆడ ఆటో ఎక్కిస్తాడు తిరిగి వచ్చేస్తాడు. ఆ స్టేజ్కి వచ్చే వరకు జ్ఞానోదయం అవ్వదు. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత అప్పుడు నిజాయితీగా ఉన్నాడు, నాకు ఫస్ట్ టైం తగిలినోళ్ళు అంటోడు తగలకూడదు, ఈసారి చాలా గొప్ప మైండ్ సెట్ ఉన్నోడు తగలాలి, నిజాయితీ గల మగోడు తగలాలి అని కోరుకుంటారు. ఇదేమన్యాయం నాకు అర్థం కాగలుగుతా. ఫస్టే నువ్వు ఆ రొట్టగలు కూడా పడకుండా ఇదే నిజాయితీ గలడు నీకు ప్రపోజ్ చేశాడు కదా, నీ వెంట పడ్డాడు కదా, నిన్ను బ్రతిమలాడుకున్నాడు కదా, ఆ నుదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎక్కడో చెత్తలో మోసపోయి ఎక్కడో డస్ట్బిన్లో పడిపోయిన తర్వాత ఆ డస్ట్బిన్ నుంచి బయటకు వచ్చిన నువ్వు నాకు నిజాయితీ గల మగోడు కావాలంటే ఎలా కుదురుద్ది?
కుదరదు కదా. అంటే మీకు మాత్రమే దాన్ని ఏంటి రియలైజేషన్స్ ఉంటాయా? ఇక్కడ నిజాయితీగా ఏడుస్తున్నాడు, ఆడికి రియలైజేషన్స్ ఉండవా? అందుకని చెప్తున్నా, మన నుంచి వెళ్ళిపోయి, లేదు మనకు వర్కౌట్ అవ్వదు, నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు, నువ్వు ఇలా ఎంత ఫ్రాంక్గా ఉంటే ఈ సొసైటీలో బతకలేము అని చెప్పేసి ఎవరైనా మన నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. దయచేసి మళ్ళీ వాళ్ళు వస్తానన్నా సరే మెడ పట్టుకుని బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయినోడు, ఒకసారి వెళ్ళిపోయింది ఎవరైనా సరే తిరిగి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోరు అనడానికి గ్యారంటీ లేదు. ఫ్రెష్గా ఒక ఎంటీ మైండ్ సెట్తో కలిసిన మనల్ని అర్థం చేసుకోకుండా బయటికి వెళ్ళిపోయామంటే, ఇప్పుడు రకరకాలు ఎన్ని చూసొచ్చావు నువ్వు. చూసి వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్లోకి వచ్చావు. నిన్ను కాదనుకుని వెళ్ళిపోయాను, అయినా సరే నేను బీభత్సంగా అర్థం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాను, అయినా సరే నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా మారలేదా అంటారు వాళ్ళు. అవసరమా బస్సు వాళ్ళతోని? అందుకని మగజాతి ఆణిముత్యాలు లాంటి నిజాయితీ పరులు మొహం మీద మాట్లాడేసి ఏంటి ఇప్పుడు నేను షార్ట్ వేసుకుని తిరుగుతా. అర్థమవుతుందా? ఆడెవడో ఫంక్షన్కి పిలిచాడు, అక్కడ ఖచ్చితంగా అదే టైంకి వెళ్ళాలి, ఆ టైంకి వెళ్ళకపోతే ఆడికి కోపం వస్తుంది అంటే అలాంటి ఫంక్షన్స్, అలాంటి చుట్టరికలు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు ఈ వ్యాలంటైన్స్ డేకు ఒక దిక్కుమాలి ఉంటాయి కదా లవర్స్కి, ఆ రోజు రోజు పిల్లోడే రోజు పిల్లోడే, హగ్ డే రోజు హగ్ డే, ఇవన్నీ ఇవ్వకపోతే దానికి కోపం వస్తుందంటే థూ అని ఊసేసి పొమ్మనండి. ఎందుకంటే ఇక్కడ ప్రేమ కలిసి ఉండడం అనేది డేస్ మీద, లేదంటే స్పెషల్ అకేషన్స్ మీద, గిఫ్ట్స్ మీద ఆధారపడదు. అక్కడ ఫంక్షన్ తీసుకున్నప్పుడు కూడా నీ మొగుడు నడవలేని స్థితిలో ఉంటే చెయ్యి పట్టుకుని వెళ్ళా చెట్టు కింద కూర్చుని వాళ్ళు ఇచ్చే, గవర్నమెంట్ ఇచ్చే 2500 రూపాయల పెన్షన్ కోసం కలిసి వెళ్తారు చూసావా, వాళ్ళు నాకు తెలిసి తోపైన లవర్స్. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. నిజాయితీగా ఉండే మగోడు ఇక్కడ ఎవరికి నచ్చట్లా. నువ్వు నచ్చట్లేదు అంటే నీలో లోపం లేదని కాదు, నువ్వు చాలా ప్యూర్గా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు, మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు. నువ్వెందుకు నచ్చుతావు? సో నీ దగ్గర క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉన్నోడిని, క్వాలిటీ ఉన్న వస్తువుని అందరూ కొనలేరు, గుర్తుపెట్టుకో. వాళ్ళకి అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నోళ్ళు మాత్రమే నిన్ను కొనగలరు, అంటే నిన్ను గెలుచుకోగలరు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఏంటి? ఆల్రెడీ నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉన్నావు, కంటిన్యూ చేయి. నీకు నచ్చినట్టుండు, వచ్చేవాళ్ళు వస్తారు, నిన్ను వదిలేసుకుంటారో వాళ్ళందరూ ఎంత బ్యాడ్ లక్ అంటే వాళ్ళ జీవితంలో నాకు తెలిసి నిజంగా మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుండేది, నేను అనవసరంగా ఒక మంచి పర్సన్ వదిలేసుకున్నాను అనే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. అందుకని దయచేసి మారొద్దు, అలాగే ఉండు. ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు. నీతో నువ్వు మాత్రమే శాశ్వతం. నీ మెంటాలిటీ ఏదైతే ఉందో చచ్చేదాకా నీ దగ్గర ఉంటుంది, నీ పక్కన ఉన్నోళ్ళు కాదు.